దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. భయపడకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే లేఖన గ్రంథంలో ఎవరెవరితో దేవుడు ప్రార్థించిన వెంటనే ఆశీర్వాదాలు, వారు అనుకున్న కార్యములు నెరవేరినయో వారిని గురించి ఈరోజు ప్రార్థన చేద్దాం. భయపడకుండా మనం కూడా ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క కార్యములన్నీ నెరవేర్చినట్లుగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడవు, దయగల తండ్రి, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా తండ్రి మా ప్రార్థన వింటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. మమ్మల్ని భయము చెందకుండా నా తండ్రి నా తండ్రి నీ సన్నిధిలో మొర్రపెట్టమన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎన్నిక లేని వారం, ఏ యోగ్యత లేని వారం నాయన, అయినా కానీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని బలపరిచి నాయన నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీ నామానికే నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో నడిపింపును మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడవైన నా రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట నా తండ్రి ప్రార్థించినప్పుడు ప్రభా నాయన ప్రభా, నా తండ్రి యెహోషువ ప్రార్థించినప్పుడు ప్రభా, సూర్య చంద్ర నక్షత్రములు ఆగాలని నా తండ్రి అడిగినప్పుడు ప్రభా, నా తండ్రి యెహోషువ నా తండ్రి ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట నా తండ్రి అమోరీయులను ప్రభా అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులను ప్రభా వినుచుండగా యెహోవాకు నా తండ్రి ప్రార్థన చేసినని ప్రభా. సూర్యుడా నీవు గిబియోనులో నిలుపుము, చంద్రుడా నీవు ఎయ్యాలోను లోయలో నిలువుము. జనులను ప్రభా తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగినని ప్రభా మాట నా తండ్రి యోషారు గ్రంథంలో రాయబడినదని నా తండ్రి నాయన. మీరు నాయన మాతో మాట్లాడుచున్నావయ్యా. సూర్యునికి నా తండ్రి నీ ఆజ్ఞ పంపించి ఉన్నావు ప్రభా. యెహోషువ ఎక్కడైతే నా తండ్రి ఆగమన్నాడు అక్కడ నా తండ్రి ఆగమని చెప్పిన దేవుడు. చంద్రుడికి ఆజ్ఞ పంపించిన దేవుడు ప్రభా. సూర్య చంద్ర నా తండ్రి ఆపించి ప్రభా యుద్ధమును జరిగించుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా పక్షాన్ని యుద్ధము చేయువాడువు నీవే ఉన్నావు ప్రభా. నాయన మా మాటను మా మొరను ఆలకించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నా తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు. నాడు ఇజ్రాయేలు పక్షమున యుద్ధము చేసిన దేవా మా పక్షమున యుద్ధము చేయండి. మాకున్న అవసరతలు, మాకున్న సమస్యల నిమిత్తము నా తండ్రి ఈ లోకంలో పోరాడలేని స్థితిలో ఉంటున్నా మేము మా పక్షాన యుద్ధము చేయగల దేవా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మా తండ్రివి, మా పోషకుడు, మా సంరక్షకుడు అయ్యామన్నావయ్యా. నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. దానియేలు నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టినప్పుడు మొదటి రోజునే తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి నాయన మొదటి రోజే ప్రార్థన ఆలకించబడిందని ప్రభా దూతను పంపించి నాయన వర్తమానము చెప్పి ఉన్నావు. కానీ నాయన మాకును నీకును దోషమును మధ్యన నా తండ్రి దోషములు అడ్డుబండలుగా ఉండడం చేత దురాత్మ సమూహములతో మేము పోరాడాలని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి నీ దగ్గర నుంచి జవాబు మమ్మల్ని పొందుకొనివ్వకుండా దురాత్మ సమూహములు ఏలుబడి చేస్తున్నాయేమో ప్రభా. వాటినన్నిటిని తొలగించండి ప్రభా. యేసు నామం చేత మా అవసరతలు తీర్చబడుటకు సహాయం దయచేయండి. మా ప్రార్థన విన్నపాలు నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి. మాలో పిరికితన ఆత్మను తీసివేయండి ప్రభా. ధైర్యాన్ని నింపండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయనా, నా తండ్రి నాయన
నాయనా ఒక నా తండ్రి కుమార్తె ప్రభా నా తండ్రి యేసు దగ్గరకు వచ్చి ప్రభా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీవు అవునుగా కానీ ఆమెతో చెప్పినప్పుడు ప్రభా ఆ గడియలోనే ఆ కుమార్తెకు స్వస్థత నుండి వచ్చింది కదా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన, నా విశ్వాసం గొప్పదని ప్రభా ఆ గడియలోనే కుమార్తె ఏమి కోరిందో ప్రభా కోరిన నా తండ్రి గడియలోనే ప్రభా స్వస్థతనిచ్చి వాడవు నీవే. ఎన్నో 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభా మా కోరికను నా తండ్రి మేము ప్రార్థించినప్పుడు మేము కోరుకున్నట్టుగానే నా తండ్రి ఆ గడియలోనే మాకు జరుగుతుంది, స్వస్థతనిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు నేను ఈ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేస్తుండగా ఈ గడియలో మాకు నాయన స్వస్థతను అనుగ్రహించి వాడము నాయన. శీఘ్రముగా నీ చేతుల గాయమైన హస్తాలతో మాకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. ఎంతోమంది బిడ్డలము నా తండ్రి నాయన బలహీనతలతో బాధపడుచున్న వారం నాయన, మా శరీరము బలహీనమైనది నాయన, కానీ మేము ఆత్మ సంబంధము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నా తండ్రి కృపను పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీ శక్తి మీద మేము ఆధారపడుట నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన దావీదు కుమారుడనని దాటిపోవద్దని కేక వేసినప్పుడు స్వస్థతనిచ్చిన దేవుడు నాయన, మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క బిడ్డలు నా తండ్రి మేము ఎవరి బలహీనతతో బాధపడుచున్నారు, నా సమస్యకు సమాధానం ఎప్పుడు వస్తుందో, నా బలహీనతకు నా తండ్రి విడుదల ఎప్పుడు వస్తుందో, అంధకార చీకటి శక్తులు వెలుబడి చేస్తున్న వాటి మీద జయాన్ని ఎలా పొందుకోవాలో నా తండ్రి, ఏ విధంగా నీ సన్నిధిలో మొరపెడితే మా ప్రార్థన నీ రాజ్యానికి చేరుతాయో, పిరికితన ఆత్మతో బాధపడుతూ ప్రార్థన చేయలేని స్థితిలో నా తండ్రి వెంటాడుచున్న దురాత్మల సమూహమును తొలగించి నాయన నీ సన్నిధిలో ప్రార్థన రీతిగా చేయటం మాకు నేర్పించండి. నోరు తెరిచి మా యొక్క అవధీతులు ఒప్పుకొని నా తండ్రి పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతాయి కదా ప్రభా. మాలో సిద్ధబాటు దయచేయండి నాయన. సిద్ధబాటు కలిగి జీవించినప్పుడు ప్రభా మా కార్యములు జరుగుతాయి కదా ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అతడిలాగు నాయన యాజకుడు నాయన అతడిలాగు ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి ప్రభా దహన బలి ప్రభా పశువులను ప్రభా కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమునుందని నీళ్లు ఆరిపోచేసినని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి ప్రార్థన చేయుచుండగానే అగ్ని దిగి వచ్చింది కదా ప్రభా. నా తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని నాయన మా బలహీనతలేమి, మా సమస్యలేమి, మా యొక్క రోగములేమి దేనినైనను ప్రభా ఆర్థిక సంబంధమైన బాధలతో విసుగుతో నా తండ్రి నాయన సమాధానాన్ని కోల్పోయి నిందల పాలై నాయన అవమానంతో బాధపడుచున్న వారందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నిలబెట్టుకోమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. విసుగక నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. అల్లాడు ప్రభా విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ప్రభా ఆయన వారితో ఉపమాన రీతిగా చెప్పుచున్నానని మాట్లాడుచున్నాడు కదా నాయన. జ్ఞాపకం చేసుకో. దేవునికి భయపడము, మనుషులకు బట్టు నా తండ్రి నిందలకు భయపడొద్దన్నావు ప్రభా. ఒక న్యాయాధిపతి ప్రభా పట్టణం ఎదుటకు వచ్చి నాయన అన్యాయస్తుడి దగ్గర ప్రభా న్యాయము తీర్చమని పదే పదే తిరుగుచూ వెళ్ళుచూ ఉన్నప్పుడు ప్రభా ఆ న్యాయాధిపతికి కూడా నా తని హృదయం కరిగి నాయన న్యాయము తీర్చినట్లుగా మేము విసుగక సిగ్గుమాలి పదే పదే నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర గోజాడుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. విడువక నీ సన్నిధిలో నీ పాదాలు విడువక కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా అవధీతుల సహితము కొట్టివేయబడి నాయన నీ యొక్క ఉన్నతమైన రాజ్యములకు వారసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోయ్యా. ఈరోజు నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచున్నామయ్యా. మా కుటుంబ పరిస్థితుల గురించి, మా బిడ్డల గురించి, మా బిడ్డల భవిష్యత్తుల గురించి నాయనా నీ సన్నిధిలో గోజాడుచున్నాం. ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించబడేటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నువ్వు మమ తండ్రివి నాయన, పేరు పెట్టి పిలుచుచున్నా, నువ్వు నా సొత్తని మాట్లాడుచున్న నా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలం ప్రభా, నీ వారసులం ప్రభా, నీ పాదాల దగ్గర మొదలుపెట్టుచున్నాం తండ్రి. కుమారుని ఎలా జాలి పడినట్లు మా యందు నువ్వు జాలి చూపించమని కోరుచున్నామయ్యా. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాడు యెహోషువ ప్రార్థించగానే ఆలకించిన దేవుడు ప్రభా. నా తండ్రి నాయన స్వస్థత కలిగి ఒక కుమార్తెని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభా నాయన ఆ యొక్క కోరినట్లుగా నా గడియలోనే స్వస్థత ఇచ్చిన దేవుడు నాయన. రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టిన దేవుడు నాయన.
కోనేటి వద్ద 38 సంవత్సరాలతో నా తండ్రి పక్షవాయువు కలిగిన వారిని ముట్టిన దేవుడు, గుడ్డి వారిని ముట్టి చూపునిచ్చిన దేవుడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మా ఎడల జరిగించి నువ్వు వెళ్ళిన దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈరోజు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. చాలా మంది బిడ్డలు కూడా ప్రార్థించడానికే భయపడుతూ ఉంటారయ్యా నా తండ్రి. ఏమి అడగాలో, ఎలా మొరపెట్టాలో, ఏమిటి అని ప్రభా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారయ్యా. అలాంటి వారి వలె లేకుండా క్రైస్తవులకు ప్రార్థనే ఆయుధం కదా నాయన. సాతాను మీద జయించాలంటే ప్రార్థనే ఆయుధం కదా నాయన. మొక్కకు నీళ్లు లేకపోతే మొక్కకు నాయన బ్రతికి ఉండదు నాయన. ప్రాణం ఉన్నా కూడా అది ప్రాణము లేనటువంటిది నేను మాట్లాడుచును. అలాగ క్రైస్తవులమైన మేము ప్రార్థన, నీతో సహవాసము లేకపోతే నా తండ్రి మేము ఎందుకు పనికిరనటువంటి మా జీవితాలు ప్రభా నాయన. నీతో సహవాసం చేసేవారిగా, నీ చేయపట్టి నడిచేవారిగా నా తండ్రి మాకు ముందుగా మీరుండమని ప్రభా మా తండ్రి. మా ఆడలని చిత్తం ఏమై ఉన్నదని గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి నాయన. సమయోచితమైన ఆలోచన మనసును మాకు కలగ చేయమని కోరుచున్నామయ్యా. మా ఆలోచన చెప్పన మేము జీవిస్తున్నామేమో అలాంటి జీవితము కాదు కానీ ప్రభా నీ చిత్తానుసారమైన జీవితం కొరకు నాయన నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు మా జీవితములు సంతోషంగా మారుతాయి కదా ప్రభా. అట్టి సంతోషంగా మార్చబడుటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి. ఏ యొక్క ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో కొలిమిలో ఉన్నవారు ఉన్నారో ప్రభా, వారికి విడుదల దయచేయండి ప్రభా. ఆయన వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు. బిడ్డల కొరకు, బిడ్డల భవిష్యత్తుల కొరకు నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. మా బిడ్డలకు భవిష్యత్తును అనుగ్రహించగలిగిన దేవుడవయ్యా. ఆయన చిన్న వయసు నుంచి వారు ఎదిగే వరకు కూడా నీ భయభక్తుల్లో పెంచే జ్ఞానమును మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. మా కుటుంబాల్లో యెహోషువ తరము వంటి తరముగా వచ్చుటకు సహాయం దయచేయండి నాయన. మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీ సన్నిధిలో మా బిడ్డలు నడిపించుకున్నట మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి. మా బిడ్డల భవిష్యత్తుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యముల కొరకు, ఆయుష్ కొరకు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుట మాకు నేర్పించవా ప్రభా. రోదన చేయగల స్త్రీలారా మీ బిడ్డల కొరకు కన్నీరు విడమన్నావు ప్రభా. మేము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము మా సన్నిధిలో మేము నాయన పరిశీలన చేసుకునే హృదయాన్ని దయచేయండి ప్రభా. ఎంత సమయం నీతో గడుపుచున్నాము, ఎంత సమయం నీ యొక్క బైబిల్ గ్రంథము చదువుచున్నాము, ఎంతసేపు నిన్ను ఆరాధిస్తున్నాము అనేది మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించవా ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సమయాన్ని కేటాయించుకునే మనసును మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. ఎందరైతే బిడ్డలు నా తండ్రి నీతో సమయాన్ని కేటాయించలేక బాధపడుచున్నారు, వారు ఉన్న స్థితిని బట్టి, వారు ఉన్న పరిస్థితిని బట్టి వారు అక్కడే ప్రార్థన చేయి వారి వలె ఉండకు సహాయం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఎంతో మంది బిడ్డలు లోకంలో చూస్తున్నాము. యవనస్తులు పాడైపోతున్నారు, యవనస్తులు మత్తు పానీలకు బానిసలైపోతున్నారు. ఆ తిరిగిబోతులను మార్చండి నాయన. మత్తు పానీకి బానిసైపోయిన వారిని మార్చండి నాయన. నరహత్య చేయి వారి హృదయాలు మార్చండి, దొంగతనం చేయి వారి హృదయాలు మార్చండి, అబద్ధికుల హృదయాలు మార్చండి నాయన. ఈ లోకము పాడైపోతుంది. లోకములో వేరుపారినటువంటి జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మేము ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. ఈ జీవితం కొద్ది కాలమే కానీ ప్రభా ఎన్నో ప్రయాసలతో ప్రభా, ఎన్నో అబద్ధాలతో ప్రభా, ఎన్నో నిందలతో, అవమానాలతో ప్రభా నా తండ్రి అసహ్యకరమైన జీవితాన్ని జీవించుచున్న వారు అనేక మందులు ఉన్నారు ప్రభా. అలాంటి జీవితం మాకు వద్దయ్యా. ఉన్నన్ని రోజులు నీకు సాక్షిగా నా తండ్రి, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా అనేక మంది జనాన్ని నీ కొరకు నడిపించే ఆత్మను మాకు అనుగ్రహించండి. మా నోటికి బూరుగా మీరు ఉండండి నాయన. ఆత్మలు పట్టు జాలరులు చేస్తున్న తండ్రివి నీవే ఉన్నావు. అల్లాడు పేతురు గారి హృదయాన్ని మార్చిన దేవుడు ప్రభా నాయన. జ్ఞాపకం చేసుకో నాయన. మేము కూడా మా నోటన నా తండ్రి అనేక మందిని నా తండ్రి నీ మార్గంలో నడిపించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. సహాయకుడు, సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో నాయనా. వివాహాలు కావలసిన బిడ్డకులు నాయన, సాటి అయిన సహకారులకు మంచి వారిని సిద్ధపరచండి. నెరిగిన బిడ్డలను పొందుకున్నటకు సహాయము దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. హైయర్ స్టడీస్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా నాయన. చదువు అయిపోయి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అనేక ట్రైనింగ్స్ తీసుకుంటూ జాబ్ కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు నాయన.
నాయన ప్రతి ఒక్కరి విషయంలో మేలు చేసి నడిపించగలిగిన దేవుడు ప్రభా. విసుగక నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మా కార్యములు జరుగుతాయని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ. విసుగక నీ సన్నిధిలో ఎన్నాళ్ళు ఈ యొక్క ప్రార్థనాంశం ఇదే ప్రార్థనాంశం చేయాలని ఎంతో మంది తల్లిదండ్రులు విసుక్కుంటున్నారేమో, అలాంటి విసుగు మాలో లేకుండా నా తండ్రి నాయనా నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు విసుగక నిత్యము నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా కార్యములు చూడగలుగుతాం కదా నా తండ్రి. అంటే కార్యములు ఈరోజు భయపడకుండా ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీ పాదాల దగ్గర మొరపెట్టి నా తండ్రి నాయన నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి కొర్నేలు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు, కొర్నేలు చేసిన ధర్మ కార్యములు చూసి ఉన్నామని దూతను పంపించి కొర్నేలుతో మాట్లాడింప చేసిన దేవా, అతడు నేను ఎరగనప్పటికీ నా తండ్రి తను చేసిన ధర్మ కార్యములు తన మనసును బట్టి నా తండ్రి దూతను పంపించి మాట్లాడిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి యాయిరు కుమార్తెను ముట్టి స్వస్థపరిచిన దేవుడు, యాయిరు యొక్క మొరను అంగీకరించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. రాజులను సమాధిలో నుంచి తిరిగి లేపిన దేవా నీకు వందనాలయ. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా కొరకు నా తండ్రి నీ సింహాసనాన్ని వదిలిన నాయన 33.5 సంవత్సరాలు యవన రక్తాన్ని మీరు మా కొరకు చిందించిన దేవా నీకు వందనాలయ. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేవే పాటి వారము నా తండ్రి దౌర్భాగ్యులం ప్రభా. ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. లుదియాని యొక్క వాక్యము నా తండ్రి నీ ప్రార్థన నా తండ్రి పౌలు గారి సువార్త నా తండ్రి విన్నప్పుడు ప్రభా అన్నాడు లుదియా హృదయము తెరిచినట్లుగా మా ప్రార్థన ద్వారా కొంతమంది హృదయాలు తెరవబడుటకు సహాయం దయచే. ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలమవుతుందన్నో, ప్రార్థన ద్వారా ప్రతిదీ నా తండ్రి పట్టబడిచిన వాటిని విడిపిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. బంధకాలతో నా తండ్రి నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు నా తండ్రి నాయన అన్ని జనులుగా ఉన్నప్పుడు చేసిన దోషములు ఏమైనాను మా ఎడల ఉండకుండానట్లు ప్రభా మా దోషములను కొట్టివేయండి. మా తల్లిదండ్రులు పితరు చేసిన దోషాలు మా బిడ్డల వడిలోకి రానివ్వద్దు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. అటు రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నవి. రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచున్నారో, ప్రార్థనలు ఏకవిస్తున్నారో వారి ప్రార్థన మీరు మాకు ప్రార్థన అంగీకరిస్తారని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు. మేము నీ సన్నిధిలో అడిగి ఉన్న వాటిని అన్నిటిని మేము పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి. వేకువనే లేచి నీ నామాన్ని స్తుతించి గణపరిచే జీవితాలు మాకును ప్రభా. ప్రార్థనలో ఏకభిస్తున్న కుటుంబాలకును రక్త సంబంధికులకును మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి నీ తేజో మహిమను మాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం, ప్రభేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.